హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీపై ఆర్థిక మంత్రి కుండబద్దలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు పనిచేసి పదవి విరమణ చేసినటువంటి వేలాది మంది ఉద్యోగుల ఆశలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు ఒకసారిగా నీళ్లు జల్లినట్టు కనిపిస్తోంది. తమ పదవి విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలతో పిల్లల పెళ్లిళ్లు చేసుకోవాలని, అప్పులు తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ముఖ్యంగా కేవలం 100 రోజుల్లో అనే స్వల్పకాల వ్యవధిలోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద సుమారు 6,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విడుదల చేయడం అసలు సాధ్యం కాదని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఈ ఈ యొక్క ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారటమే కాకుండా ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని మరియు దుమారాన్ని రేపుతోంది. అసలు ఈ గందరగోళానికి పునాది ఎక్కడ పడింది అనంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ఉద్యోగ సంఘాల నేతలతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ భేటీలో ఆయన ఎంతో ఉదారంగా మాట్లాడుతూ రాబోయే 100 రోజుల్లోనే ఉద్యోగుల పదవీ విరమణ బకాయిల కోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఒక భారీ హామీనైతే ఇచ్చారనమాట 100 రోజుల్లోపే. మరి ముఖ్యమంత్రి నోటి నుండి ఈ యొక్క మాట వినగానే రిటైర్డ్ ఉద్యోగులందరూ తమ కష్టార్జితం ఇక తమ చేతికి వచ్చేస్తుందని, తమ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఎంతో సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఆర్థిక శాఖ గడప దాటి నిధులు రావటం లేదని తెలియడంతో, ఆ హామీ కూడా కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చే 6 గ్యారంటీలు లేదా గతంలో ఇచ్చి చూసినటువంటి 420 హామీల మాదిరిగానే గాలిలో కలిసిపోతోందా అని చెప్పి భయం అందరిలోనూ బలంగా మొదలైంది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ 100 రోజుల గడువు హామీపై ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రుల మధ్య తీవ్ర స్థాయిలో అయితే చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ యొక్క కీలక సమావేశంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ 3 నెలల కాలంలోనే ఇంత భారీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం అనేది ఆచరణాత్మకంగా అసాధ్యమని అడ్డం చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి ఆయన కేవలం నిరాకరణ మాత్రమే కాకుండా బలమైన కారణాలను కూడా మంత్రుల ముందైతే ఉంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, రైతులకు చెల్లించాల్సిన నిధులకే ట్రెజరీలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా రైతు భరోసా కింద ఇవ్వవలసిన 2 విడతల పాత బకాయిలు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న ఈ తరుణంలో రైతులకు పెట్టుబడి సాయం అందించకపోతే అన్నదాతల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు అని ఆయన హెచ్చరించారు. కేవలం రైతులే కాదు, క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మరియు ఆరోగ్యం మెరుగుపరచడానికి గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా నిధులు లేవని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి అటువంటి అత్యవసర ప్రజారోగ్య అవసరాలను వదిలేసి ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది కుదరని పని అని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇవ్వాల్సిన 6,200 కోట్ల రూపాయలు ఈ బకాయిలన్నీ కొండలా పెరిగిపోయి ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం కేవలం రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే నిధులను గనుక కేటాయించిందనుకోండి, వెంటనే సర్వీస్‌లో ఉన్నటువంటి ఉద్యోగులు 5,000 కోట్ల రూపాయల కోసము, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కోసము రోడ్లెక్కి డీఏ బకాయిల కోసం, ఇతర డిమాండ్‌ల కోసం ధర్నాలు, సమ్మెలు మొదలుపెట్టి ఈ యొక్క ప్రచారం చేసే ప్రమాదం ఉందని జెప్పేసి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా మరియు పరిపాలనా పరంగా మరింత తలనొప్పిగా అయితే మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎలాగైనా చల్లార్చడానికి ప్రభుత్వం ఒక కొత్త ఎత్తుగడను లేదా నాటకాన్ని తెరపైకైతే తీసుకురాబోతున్నట్టు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటంటే రాష్ట్ర మంత్రులకు ఇచ్చేటటువంటి నెలవారీ వేతనాల్లో 50% కోత విధించడం, తాము కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, ఉద్యోగుల కోసం త్యాగాలు చేస్తున్నామని ప్రజలకు చూపించుకోవడానికి ఇదొక రాజకీయ ఎత్తుగడలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక రాష్ట్ర మంత్రికి
జీతభత్యాలు మరియు అలవెన్స్‌లన్నీ కలిపి నెలకు సుమారు రూ. 4,50,000 అందుతాయి. అందులో 50% అంటే రూ. 2,25,000 కోత విధిస్తే రాష్ట్రంలో ఉన్న 15 మంది మంత్రుల ద్వారా నెలకు మిగిలించగల అమౌంట్ రూ. 33,75,000 మాత్రమే ఆదా అవుతుంది. దీనిని 3 నెలల కాలానికి లెక్కగడితే కేవలం రూ. 1,00,00,000 చిల్లర మాత్రమే ప్రభుత్వం ఆదా చేయగలుగుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 6,200 రూ. 6,200,00,00,000 భారీ మొత్తంతో పోలిస్తే మంత్రుల జీతాల కోత ద్వారా వచ్చే ఈ యొక్క రూ. 1,00,00,000 ఎక్కడైనా సరిపోతాయా అని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. మరి కొండంత బాకీ పెట్టుకొని గోరంత త్యాగం చేస్తున్నామని చెప్పడం కేవలం ఉద్యోగులను మభ్యపెట్టడానికి ఆడే డ్రామా అని వారు విమర్శిస్తూ ఉన్నారు. కేవలం ఒక రూ. 1,00,00,000 ఆదా చేసి రూ. 6,200,00,00,000 సర్దుబాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారంటున్నారు. మరి ఉద్యోగ సంఘాల నేతలను మరోసారి చర్చలకు పిలిచి ఈ వింత ప్రతిపాదనను వారి ముందు ఉంచి కాలయాపన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టయితే తెలుస్తోంది. ఒకవైపు కొత్త పీఆర్సీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్తున్నప్పటికీ, ఆర్థిక శాఖ సహకారం మరియు నిధుల లభ్యత అనేది లేకపోవడంతో ఈ హామీలన్నీ కేవలం నీట మాటలుగానే అవుతాయని అయితే స్పష్టమవుతోంది. రైతుల అవసరాలు, పంచాయతీల నిర్వహణ, రెగ్యులర్ ఉద్యోగుల ఒత్తిడి మధ్య నలుగుతున్నటువంటి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి 100 రోజుల గడువును ఎలా పూర్తి చేస్తుందో మరి వేచి చూడాలి. ఒకవేళ ఇచ్చిన గడువులోగా నిధులు విడుదల కాకపోతే ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంది. కేవలం మంత్రుల జీతాల కోత వంటి ప్రచార అస్త్రాలతో ఉద్యోగులను ఎంతో కాలం నమ్మించలేరని ప్రభుత్వం వెంటనే పక్కా ప్రణాళికతో నిధులు విడుదల చేయాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు.